హాయ్ స్టూడెంట్స్, మనము 8th క్లాసులో ముందు వీడియోలో మనము క్లోజర్ ప్రాపర్టీ అండ్ కమ్యూనికేటివ్ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో క్లోజర్ ప్రాపర్టీ అంటే ఓన్లీ 2 నెంబర్స్ తీసుకోవాలి, a ప్లస్ b మాత్రమే అది సూటబుల్ అవ్వాలి. అదే కమ్యూనికేటివ్ ప్రాపర్టీలో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ ఏ. సో a ప్లస్ b అండ్ b ప్లస్ ఏ రెండు రిజల్ట్స్ సేమ్ వస్తే దాన్ని కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అంటాము. ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీలో ఏముంటుంది, మనము కమ్యూనికేటివ్ ప్రాపర్టీలో ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే తీసుకొని ఆ రిజల్ట్స్ సేమ్ వస్తే దట్ ఈజ్ సూటబుల్ అవుతుంది అని చెప్పాము. ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీలో 3 వాల్యూస్ని తీసుకోవాలి. అంటే 3 వాల్యూస్ అంటే మనకు ఏ బి సి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ప్లస్ సి. సో అది మనకు అంటే 3 వాల్యూస్ని మనం అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా సేమ్ రిజల్ట్ రావాలి. సేమ్ రిజల్ట్ వస్తే దాన్ని అసోసియేటివ్ ప్రాపర్టీ అని అంటాము. సో దాన్ని ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో ఒకసారి చూద్దాం. ఓకే, 24th పేజ్ నెంబర్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ద అసోసియేటివ్ ప్రాపర్టీ స్టేటస్ దట్ ఇఫ్ యూ హ్యావ్ టు యాడ్ 3 నెంబర్స్, ఓకే 3 నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు యూ కెన్ యాడ్ ద ఫస్ట్ 2 నెంబర్స్ అండ్ దెన్ యాడ్ ద థర్డ్. ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేసి నెక్స్ట్ ఆ రిజల్ట్ని థర్డ్ నెంబర్తో యాడ్ చేయాలి. ఆర్ యు యాడ్ ద సెకండ్ అండ్ థర్డ్ నెంబర్ ఇన్ ద బిగినింగ్ and then add the first to the sum. So the result will be the same. సో మనకు ఆ రిజల్ట్ అనేది సేమ్ రావాలి. చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇచ్చాడు 3 + 2 బ్రాకెట్ ఇచ్చాడు ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 3 + 2 + 5. సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది కంప్లీట్ చేయాలి. 3 + 2 5 అవుతుంది, ప్లస్ 5 + 5 10. సో దట్ ఈస్ ద 10 ఆన్సర్. నెక్స్ట్ 3 ప్లస్ అలాగే ఉండాలి. ఇక్కడ 2 + 5ని ఫస్ట్ అడిషన్ చేయాలి. 2 + 5 7, 7 + 3 10. సో this answer 10, this answer also 10. So 10 10. So result is same. So this is the ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయ్యింది. ఓకే, అడిషన్స్లో సాటిస్ఫై అయ్యింది. ఓకే, సో అలాగే ఇప్పుడు మనము హోల్ నెంబర్స్ని చెక్ చేద్దాం. ఓకే, నేను హోల్ నెంబర్స్ ఇక్కడే చెప్పేస్తున్నాను. ఇవన్నీ మనము నేర్చుకొని ఉంటాము 6th క్లాస్లో 7th క్లాస్లో. అడిషన్స్, ఓకే అడిషన్స్లలో ఎన్ని 3 నెంబర్స్ తీసుకుంటాను. 2 + 3 + 0. ఓకే, హోల్ నెంబర్ అంటే 0తో స్టార్ట్ అవుతుంది కదా, సో అందుకే 0 కూడా ఒకటి తీసుకున్నాను. 2 + 3 + 0 ఈజ్ ఈక్వల్ 2 + 3 + 0. ఓకే, సో ఈ 2ని అలాగే ఉంటుంది. ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని అడిషన్ చేద్దాం. 3 + 0 3, 2 + 3 5 అవుతుంది. ఓకే, 2 + 3 5 అవుతుంది. అలాగే 2 + 3 + 0 సెకండ్ వాల్యూ తీసుకున్నాడు. సో 2 + 3 5 + 0 5. సో 2 + 3 + 0 ఈజ్ ఈక్వల్ 2 + 3 + 0. అంటే ఇవి రెండు సేమ్ వాల్యూస్ కదా, సో సాటిస్ఫై అయింది అని. a + b + c ఈజ్ ఈక్వల్ a + b + c for any 3 whole numbers a, b. So this is the satisfy. అడిషన్స్లో అడిషన్ ఈజ్ సాటిస్ఫై అని అవుతుంది. ఇక్కడ ఏ ప్రాపర్టీది, అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే 3 వాల్యూస్ని తీసుకోవాలి. అదే క్లోజర్ ప్రాపర్టీ ఓన్లీ 2 వాల్యూస్. ఓకే, మళ్ళీ కమ్యూనికేటివ్ ప్రాపర్టీలో 2 వాల్యూస్ సేమ్ రిజల్ట్ రావాలి. సో 2 వాల్యూస్ a + b ఈజ్ ఈక్వల్ టు b + a. దట్ ఈజ్ కమ్యూనికేటివ్ ప్రాపర్టీ. సబ్ట్రాక్షన్స్లో చెక్ చేద్దాం. 2 - 3 - 2 క్వశ్చన్ మార్క్, 2 - 3 - 2 క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీని వాల్యూ ఎంత, 2 - 3 వాల్యూ -1 -2 -1 - 2 -3 అవుతుంది.
అంటే దీని వాల్యూ -3. అదే 2 మైనస్ 3 మైనస్ 2 అంటే ఇక్కడ 1 వాల్యూ వస్తుంది. 2 మైనస్ 1 అప్పుడు ఏమవుతుంది 1 వస్తుంది. సో ఇక్కడ -3 వచ్చింది, ఇక్కడ -1 వస్తుంది. సో దట్ ఈస్ సేమ్ రిజల్టా? కాదు. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్. సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ అసోసియేటివ్. సో అసోసియేటివ్ వాల్యూ అనేది మనకు సబ్ట్రాక్షన్స్లో నాట్ ఈక్వల్ అనేది వస్తుంది నాన్న. సో దిస్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. మల్టిప్లికేషన్స్లో సాటిస్ఫై అవుతుంది. సో మల్టిప్లికేషన్ ఈజ్ అసోసియేటివ్. ఇది సాటిస్ఫై అవుతుంది. రెండు వాల్యూస్ అక్కడ సేమ్ వస్తాయి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎలా ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఎలానో ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ ఏ ఇంటూ బి ఇంటూ సి అనే వాల్యూ సేమ్ ఉంటాయి అన్నట్టు. మళ్ళీ డివిజన్లో నాట్ సాటిస్ఫై అవుతుంది. సో డివిజన్ ఈజ్ నాట్ అసోసియేటివ్. ఇదంతా హోల్ నెంబర్. ఓకే. అలాగే ఇంటీజర్స్లో కూడా మనకు అడిషన్స్ సాటిస్ఫై అవుతుంది అండ్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై అవుతుంది. డివిజన్ అండ్ సబ్ట్రాక్షన్స్ సాటిస్ఫై అవ్వవు. టెక్స్ట్ బుక్లో ఒకసారి చూద్దాం. ఇంకో ఇక్కడ అడిషన్స్లలో ఫర్ ఎనీ 3 ఇంటీజర్స్ ఏ కామా పి కామా సి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. సేమ్ రిజల్ట్స్ వచ్చాయి చూడండి. 4 ఇంటీజర్స్లో. సో మనకు సాటిస్ఫై అవుతుంది. అలాగే సబ్ట్రాక్షన్స్లో సాటిస్ఫై అవ్వదు. మల్టిప్లికేషన్స్లో సాటిస్ఫై అవుతుంది. మళ్ళీ డివిజన్లో సాటిస్ఫై అవ్వదు. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ రేషనల్ నెంబర్స్లో సాటిస్ఫై అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. రేషనల్ నెంబర్స్లో మనం ఏ ప్రాపర్టీ ఇప్పుడు అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే. మనము అసోసియేటివ్ ప్రాపర్టీని చెక్ చేసుకుంటున్నాం కదా. సో అసోసియేటివ్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్స్లో ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఏంటిది అసోసియేటివ్ ప్రాపర్టీలో అడిషన్స్ చెక్ చేద్దాం. ఓకే. అడిషన్స్లో సాటిస్ఫై అవుతుందా లేదా చెక్ చేద్దాం. అసోసియేటివ్ ప్రాపర్టీని ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇది అసోసియేటివ్ ప్రాపర్టీ ఫార్ములా. సో ఫస్ట్ ఏ వాల్యూ ఏంటిది 1/2, బి వాల్యూ 3/2, సి వాల్యూ 5/2. ఓకే. సో 1/2 ప్లస్ 3/2 ప్లస్ 5/2. దీని వాల్యూని చెక్ చేస్తాను. సో ఫస్ట్ 1/2 సేమ్ అలాగే రైటింగ్ చేయాలి. ప్లస్ బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ అడిషన్ చేయాలి. 3/2 ప్లస్ 5/2 3 ప్లస్ 5. డినామినేటర్స్ ఏమున్నాయి కదా డైరెక్ట్ అడిషన్ చేయొచ్చు. 8/2. సో ఇక్కడ కూడా డినామినేటర్స్ ఏమున్నాయి కాబట్టి డైరెక్ట్ అడిషన్ 9/2. అలాగే సెకండ్ ఇది ఏ ప్లస్ బి కదా 1/2 ప్లస్ 3/2 ప్లస్ 5/2. సో 1 ప్లస్ 3 4/2 ప్లస్ 5/2. 4 ప్లస్ 5 9/2. సో సేమ్ రిజల్ట్. సో రైటింగ్ చేయొచ్చు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఫర్ ఆల్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్. సో మనకు అడిషన్స్లో ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయ్యింది. అలాగే ఇప్పుడు సబ్ట్రాక్షన్స్ చెక్ చేద్దాం. సబ్ట్రాక్షన్స్ ఇవే వాల్యూస్ తీసుకుంటున్నాను. ఓకే.
సో A is equal to 1/2, B is equal to 3/2, C is equal to 5/2. So A minus B minus C is equal to A minus B minus C. Okay, so A value 1/2 minus 3/2 minus 5/2 is equal to 1/2 minus 3/2 minus 5/2. Okay, so this value same వస్తుందా లేదా చెక్ చేద్దాం. 1/2 same, that like only right, minus 3/2 minus 5/2 అంటే మైనస్లో ఉంది కాబట్టి ఒకటి నెగిటివ్ నెంబర్ ఒకటి పాజిటివ్ నెంబర్, సో దట్ ఈజ్ మైనస్ చేయాలి. minus 2/2. ఓకే, సో దిస్ 1/2 minus minus plus 2/2. సో 1 plus 2 3/2 దీని వాల్యూ. ఇప్పుడు ఇక్కడ చెక్ చేద్దాం. 1/2 minus 3/2 అంటే minus 2/2. 3 minus 1 చేసాం, minus 5/2. సో మైనస్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ చేయాలి కాబట్టి minus 7/2. ఓకే, సో 3/2 7/2 ఈక్వలా? నాట్ ఈక్వల్. సో నాట్ ఈక్వల్ అవుతుంది, దట్ ఈజ్ ఓకే. సో A minus B minus C నాట్ ఈక్వల్ టు A minus B minus C. సో ఇది మనకు సాటిస్ఫై అవ్వదు. A, B, C బిలాంగ్స్ టు R. సో సబ్ట్రాక్షన్స్లో సాటిస్ఫై అవ్వదు. అలాగే మల్టిప్లికేషన్స్లో సాటిస్ఫై అవుతుంది. మీరు అది ఎగ్జాంపుల్ తీసుకొని చెక్ చేయండి. ఓకే, మల్టిప్లికేషన్లో సాటిస్ఫై అవుతుంది, మళ్ళీ డివిజన్లో సాటిస్ఫై అవ్వదు. సో రేషనల్ నెంబర్స్ ఆల్సో అడిషన్స్కి మల్టిప్లికేషన్స్ని మనకు కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది. సబ్ట్రాక్షన్స్కి డివిజన్స్కి సాటిస్ఫై అవ్వదు. ఓకేనా? సో దట్ ఈజ్ ఎగ్జాంపుల్గా కొన్ని సమ్ నెంబర్స్ తీసుకొని మనము చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇగో ఇక్కడ మల్టిప్లికేషన్ సాటిస్ఫై అయింది, సబ్ట్రాక్షన్స్ నాట్ సాటిస్ఫై అని ఇచ్చాడు. ఓకే, అలాగే డివిజన్స్లో కూడా ఇచ్చాడు. A divided B divided C not is equal to A divided B divided C for any three rational numbers A, B, C. So division is not associated in రేషనల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్లో అనేటివి మనకు అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవ్వదు. దేంట్లో? డివిజన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్లో. అదే అడిషన్స్ అండ్ మల్టిప్లికేషన్స్లో సాటిస్ఫై అవుతుంది. సో మనకు ఈ మనకు చెప్పిన 3 వీడియోస్లలో ఫస్ట్ క్లోజర్ ప్రాపర్టీ, నెక్స్ట్ కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అండ్ థర్డ్ వన్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఈ అన్ని ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ నాన్న. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ మనం బాగా నేర్చుకోవాలి. క్లోజర్ ప్రాపర్టీ అంటే A ప్లస్ B మాత్రమే. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ మీన్స్ కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అంటే A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ A, అంటే A ప్లస్ B వాల్యూ B ప్లస్ A వాల్యూ సేమ్ ఉండాలి. అదే అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే 3 వాల్యూస్ A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ A ప్లస్ B ప్లస్ C. సో ఇది ఈక్వల్ అవుతాయి, దట్ ఈజ్ సాటిస్ఫై అవుతుంది. సో దిస్ 3 ప్రాపర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ నాన్న. సో బాగా నేర్చుకోండి. ఓకే, సో ఇప్పటికి నాన్న ఈ వీడియో ఇక్కడికి కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వాటి గురించి ఇంకా ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే ఆ ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.